విద్యార్థుల నేటి వార్తలకైతే స్వాగతం చెప్పుకొని ఇవాళ ఏమేమి ముచ్చట్లున్నాయో అవన్నీ చూడాలి కదా మరి చూడుండ్రి ఇగోనుల పబ్లిక్ ఇవాళ బంగారం ధర ఎట్లున్నది మరి పెరిగిందా తగ్గిందా అనే ముచ్చట్లకు పోతే ఒక్కసారి మనము గా విలువ ఎంతున్నది 24 క్యారెట్లకు ఎంతున్నది 23 క్యారెట్లకు ఎంతున్నది 22 క్యారెట్లకు ఎంతున్నది ఒక్కసారి చూసుకోవాలి కదా ఇక మరి చూడుండ్రి ఆగస్టు 12వ తారీఖు అంటే ఇవాళనైతే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఎట్లున్నదంటే 1,02,270 రూపాయలు ఉన్నదిలా ఇక గిట్లా ఉంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఎట్లున్నదో కూడా చూడాలి కదా 93,740 రూపాయలు అయితే ఉన్నదిలా ఇక నిన్నటికి నిన్ననైతే సోమవారం కొలిగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఎట్లున్నదంటే 1,02,280 రూపాయలు అయితే ఉన్నదిలా ఇక ఇవాళ ఎట్లున్నది ఎరికేనా 10 గ్రాములు తగ్గుడుతోటైతే గోల్డ్ రేటు 1,02,270 అయితే ఉన్నదిలా ఇక గట్లనే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరనైతే నిన్న చూసుకుంటే మనము 93,750 అయితే ఉన్నదిలా ఇక చూసిరు కదా గదేమో నిన్న ఇక గియ్యాలనైతే 10 గ్రాములు తగ్గుడుతోటే గోల్డ్ రేటు ఎట్లున్నదో ఎరికేనా 93,740 రూపాయలు అయితే ఈ అడిగి చేరిందిలా ఇక బంగారం కొనుక్కునేటోళ్ళు అయితే కొనుక్కోవచ్చును కూసంత తగ్గిందే అని చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే మునుపు సీఎం ఎవరులా జగనాల్ సారు ఇక మరి సార్ అయితే రైతులకైతే పట్టాదారు పాసు పుస్తకాల మీదనైతే ఏం చేసిండు ఆయనే పోటు వేసి వాళ్ళందరికైతే మంజూరు చేసిండు కదా కాకపోతే ఇప్పుడు అమరావతిలో కూటమి ప్రభుత్వం వచ్చింది కదా ఇక ఇప్పుడైతే ఒక మంచి పనికైతే శ్రీకారం చుట్టిద్దని చెప్పాలనులా ఏంటంటే దాని మీదనైతే రాజముద్ర వేయబోతున్నదట దాని మీద అంటే దేని మీద అనుకుంటారులా గదేనులా రైతుల పట్టాదారు పాసు పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ పట్టాదారు పాసు పుస్తకాల మీదనైతే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వము కొత్తగా రాజముద్రనైతే వేసేదందుకైతే సిద్ధపడ్డదిలా ఇక ఆగస్టు 15 నుంచి అయితే 31 వరకు అయితే తొలి విడత కార్యక్రమాన్ని అయితే ప్రవేశపెట్టింది ఇక దీంట్లో భాగంగానే 10 లక్షల మంది రైతులకైతే కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు అయితే రెడీ చేసి వాటి మీద రాజముద్ర వేసిందట ఇక వాటిని అయితే పంపిణీ చేయాలి కదా ఇక మొదటి దశలనైతే 10 లక్షల రైతులకైతే కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు అయితే అందుతాయటనులా ఇక చూసిరా గత పోయిన ప్రభుత్వంలో చాలా అవినీతి జరిగింది గైననే వాళ్ళ స్వయంగానైతే జగన్ సారు ఆయన పేరు మీదనైతే పట్టాదారు పాసు పుస్తకాలు గట్లనైన పోటు ఉన్నది కాబట్టి ఇప్పుడు వాటిని తొలగించి రాజముద్ర వేసేందుకైతే సిద్ధపడ్డదట కూటమి ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ అయితే ఒక ప్రమాదం జరిగిందిలా ఒక సైనికుడైతే వాహనము అదుపు తప్పి లోపల పడిపోయిందట పాపం కాదనులా ఇక ఈ ఘటననైతే ఖమ్మం జిల్లాకు చెందినటువంటి జవాన్ అని గుర్తించురులా ఇక ఎక్కడనట అంటే కారపల్లి మండలము సూర్యారాం తండాకు చెందినటువంటి బానోతు అనిలు ఈ జవాన్కి అయితే 30 ఏళ్ళు ఉంటాయిలా సోమవారం అయితే గస్తీ నిర్వహించే ప్రాంతానికి ఆయన పోవాలి కదా ఆయన పోతుంటేనైతే ఈ ప్రమాదం అయితే జరిగిందటనులా ఈ మేరకైతే అక్కడ ఉన్నటువంటి ఆర్మీ అధికారులు అనిల్ కుటుంబ సభ్యులకైతే సమాచారాన్ని అయితే చేరవేసిర్రు ఇక గట్లనే వాళ్ళకు తోడు నీడుగా ఉంటారని వాళ్ళైతే చెప్పిర్రులా అనిల్ కు భార్య రేణుక 8 ఏళ్ల వయసు ఉన్నటువంటి కుమారుడు ఉన్నాడట ఇక ఇటీవలనే సెలవుల మీదనైతే స్వగ్రామానికి వచ్చిందట అనిల్ 20 రోజుల క్రితమే తిరిగి విధులకైతే చేరాలి కదా ఆయన చేరేందుకు వచ్చినప్పుడైతే ఈ నెల 10వ తారీఖు ఆదివారము అనిల్ పుట్టినరోజు కాగా ఆ తెల్లారే మృతి చెందడం అయితే బాధాకరముల్లా చూసిర్రా పుట్టినరోజు అయిపోయినాకనే అనిల్ మృతి చెందిండు ఇక ఈయన మృతదేహాన్ని అయితే మంగళవారం అయితే విజయవాడ విమానాశ్రయానికి అయితే తీసుకురానున్నట్లయితే సమాచారం ఉన్నదిలా పాపం కదా అనులా దేశానికి సహాయపడే జవాను గిట్లా మృతి చెందుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ దౌత్య అధికారుల మీదనైతే పాకిస్తాన్ పగబట్టిందట వారికి సంబంధించినటువంటి ఇళ్లకు కార్యాలయాలకైతే కనీస అవసరాలు రాకుండా అడ్డుకుంటుందట పాకిస్తాన్ ఇక అధికారిక వర్గాల సమాచారం మేరకైతే ఇస్లామాబాద్ లో ఉన్నటువంటి ఇండియన్ హై కమిషన్ గట్లనే భారత డిప్లొమాట్ల ఇంట్లకైతే న్యూస్ పేపర్ ఆపేసిందట ఈ విషయం తెలుసుతోటే భారత్ ఏమన్నా ఊకుంటదా భారత్ కూడా న్యూఢిల్లీలో ఉన్నటువంటి పాకిస్తాన్ కు చెందిన డిప్లొమాట్ల ఇళ్లకు వార్తా పత్రికలను మనం కూడా ఆపేసినామనే సమాచారం అయితే ఉన్నదిలా అంతేకాదుల్లా ఇటీవలి కాలంలో భారత అధికారుల పైన
పాకిస్తాన్ లా నిఘా పెంచినట్లయితే తెలుస్తున్నది. ఇక ఎట్లాంటి అనుమతులు లేకుండా భారత డిప్లొమాట్ల ఇండ్లు ఆఫీసర్లకి ఏదైతే ఉన్నదో పాక్ అధికారులు వెళ్తుంటారని, అది అంతర్జాతీయంగా ఆచరించే వియత్నా కన్వెన్షన్ ఏదైతే ఉన్నదో ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ నిబంధనలకు పూర్తి విరుద్ధమని కేవలము భారత అధికారులు భయపెట్టేందుకే వారిపైన ఒత్తిడిని తెచ్చేందుకు పాకిస్తాను ఇట్లాంటి పన్నాహం చేస్తున్నదని చెప్తున్నారు. కడప జిల్లాలో జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఎన్నికలైతే ఒక రణరంగంగా మారినాయి. ఎవరు ముట్టుకున్నా అక్కడ జగడమయ్యేటట్టే ఉన్నదట. కడప జిల్లా జెడ్పీటీసీ ఎన్నికలు మినీ సంగ్రామాన్ని అయితే తలపిస్తున్నాయటనులా. పులివెందులకు చెందినటువంటి ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకైతే ఇవాళ పోలింగ్ అయితే జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసినే కదా. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగానైతే బందోబస్తు ఏర్పాటు చేసిరు. వైసీపీ అట్లనే టీడీపీ నేతలకైతే హోరాహోరీగా జరుగుతున్నదట. ఇక వాళ్ళను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేసిరట. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి ముంగట్టయితే ఉద్రిక్తత నెలకొన్నదట. పొద్దుగానే 4 గంటలకే అక్కడికి పోలీసులు వచ్చి హౌస్ అరెస్ట్ చేసినందుకైతే నిశ్చయించుకున్నారట. పోలీసుల తీరునైతే నిరసించుకుంటా అవినాష్ ఇంటి ముంగట్టయితే బైఠాయించిరట అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు. ఇక దీంతో పోలీసులు ఆయన్నైతే అరెస్ట్ చేసిరట. ఇక గట్ల చేస్తే అరెస్ట్ చేయరు చెప్పుర్రి. అవినాష్ నైతే పోలీసులు కడపకు తరలించిరట. ఈ కార్యక్రమంలోనైతే పోలీసుల మీదనైతే అవినాష్ మండిపడ్డాడట. ఎట్లాంటి సమాచారం లేకుండా నన్ను మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసి జైలుకి ఎట్లా తీసుకుపోతారు అని సార్ అయితే మండిపడ్డాడట. ఇక గట్లనే వైసీపీ ఏజెంట్ల మీద టీడీపీ దాడులు చేస్తున్నారని, దాడులు ఆపాల్సిన బాధ్యత పోలీసులే కదా, మీరు ఎందుకు అడ్డుకుంటలేరు, ఎందుకు ఆపుతలేరు అని సార్ అయితే ఆరోపించుకుంటా మాట్లాడుతున్నాడు. ఇక అప్పట్లోనైతే సీఎం రేవంత్ రెడ్డి సార్ మీదనైతే 2 కేసులు అయితే ఉన్నాయట. ఇక కేసులు అయితే ఇప్పుడు కొట్టేసినామని అవి జల్లే అని చెప్తున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి సార్ మీద నమోదైనటువంటి 2 వేరు కేసులనైతే హైకోర్టు ఊరట కలిగించిందట. ఒకే కేసును కొట్టివేసిందట. మళ్ళొక కేసు ఏదైతే ఉన్నదో దాన్నైతే విచారణకు హాజరు నుంచైతే మినహాయించిందని తెలుస్తున్నది. ఇక ఆయన మీద నమోదైన కేసులనైతే కొట్టివేయాలని సీఎం రేవంత్ రెడ్డి నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఏదైతే ఉంటుందో దాంట్లో వేసిన పిటిషన్ అయితే జస్టిస్ కె లక్ష్మణ్ సార్ అయితే సోమవారము విచారణకైతే రమ్మన్నాడట. ఇక హుజూర్ నగర్ లా ఉప ఎన్నికల ప్రచారానికి నాటి సీఎం రేవంత్ రెడ్డి సారు కొనుగోడుల అనుమతి లేకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశము నిర్వహించారని సూర్యాపేట జిల్లా గరిడెపల్లికి చెందినటువంటి పోలీస్ స్టేషన్ లా 2019 కేసు అయితే నమోదైందట. రేవంత్ రెడ్డి మీదనైతే ఫిర్యాదుదారుడు చేసినటువంటి అభియోగము ఏదైతే ఉన్నదో దాని మీద ఆధారాలు లేవట. ఆధారాలు లేని తాజా తీర్పును ఎట్లా కోర్టు వాదిస్తుంది, అందుకనే కోర్టు అయితే ఈ కేసును కూడా కొట్టేసే ప్రయత్నమే చేసి కొట్టేసిందనే ముచ్చటైతే తెలుస్తున్నది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఏదైతే ఉన్నదో జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి జనాలు అయితే కుల్లగా ఒక్కటే మాట చెప్తున్నారు. ఏ మాట అంటే, ఇగో మేమందరము కాంగ్రెస్ పార్టీ మంచి చేస్తుందని కాంగ్రెస్ కు గంపగుత్తగా ఓట్లేసి గెలిపిస్తే మాకేం చేసింది చెప్పుర్రి. వరదలు వచ్చినాయి, జనాలు అష్ట కష్టాలు పడుతున్నారు. మరి ఈ అష్ట కష్టాలల్లా జనాలను దగ్గరికి వచ్చి వాళ్ళను పలకరించి మరి ఏమైంది, ఎట్లయింది, వరదలు ఎట్లున్నాయి, ఏం కథ అనే కార్యక్రమం అయితే పెట్టుకోవాలి కదా సీఎం రేవంత్ రెడ్డి సారు. మరి సీఎం రేవంత్ రెడ్డి సారు మా దగ్గరికి ఎందుకు వస్తలేడు అని అయితే అంటున్నారు. ఇక ఒక్కసారి అసలు ముచ్చట చూసుకుంటే ఏమైందో ఎరికేనా, కాంగ్రెస్ కి అయితే మేము ఓటు వేయదలుచుకోలేదు అని హైదరాబాద్ వరదల మీదనైతే జూబ్లీ హిల్స్ ప్రజలు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక వరదలల్లా ప్రజలైతే అల్లాడుతుంటే ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి జిహెచ్ఎంసి హైడ్రా రోడ్ల మీద వరద నీళ్లు వచ్చుడుతోటే దారుణంగా ఉన్నాయి మా పరిస్థితులు అని ఎంత చెప్పినా కూడా మా దగ్గరకైతే వస్తలేరు. ఇక ట్రాఫిక్ కూడా పురపాలక శాఖ మంత్రిగా కనీసము సమీక్షించాల్సిన బాధ్యత ఉన్నది కదా. ఇక రేవంత్ రెడ్డి సారు ఎందుకు వస్తలేడు, ఇంతగానము ట్రాఫిక్ జామ్ అయ్యి జనాలల్లా ఇండ్లకు నీళ్లు పోయినప్పటికీ మీరు ఎందుకు పట్టించుకుంటలేరు అని జనాలైతే నిలదీసి అడుగుతున్నారు. అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతున్నాడు. మరి గల్లీలు ఉన్నటువంటి వరద బాధితుల సంగతి ఎట్లా, మాకు న్యాయం జరగాలి కదా, మా పిల్లలకు కూడా న్యాయం జరగాలి కదా,
మేము అష్ట కష్టాలు పడుతున్నాము ఇండ్లకు వరద నీళ్లు చేరి అయినా కూడా ఎందుకు పట్టించుకుంటలేరు అని అక్కడున్నటువంటి జనాలు అయితే గట్టిగానే మాట్లాడుతున్నారు. ఇక మేయర్ ఇల్లు కాలనీలు జలమయము కావడంతో కాంగ్రెస్ పై ప్రజలైతే తీవ్ర అసంతృప్తితో అయితే ఉన్నారట. ఇక జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ప్రజలైతే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా పట్టించుకోవాలి, మేము ఓట్లేసింది గందుకేనా అని నిలదీస్తున్నారు. ఇక ఉప ఎన్నికలలో కాంగ్రెస్ నైతే చిత్తుగా ఓడిస్తామని హెచ్చరికలే జారీ చేస్తున్నారు. మరి చూసుకోండి సార్లు, ఇక మరి ఉప ఎన్నికలు వస్తున్నాయి జూబ్లీహిల్స్ లా. ఓరి రావన్నా, నీకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిందా రా? నాకు వినబడతలేదురా. అచ్చా శాంక్షన్ అయింది కానీ పైసలు ఇస్తానే నీకు ఇస్తారటనా? మరి ఎంత అడుగుతారా? వామ్మో 50,000 అడిగితే నువ్వేమన్నా బక్క పలసని పేద రైతువేనే, మరి నీ దగ్గర 50,000 ఎక్కడిరా? మరి వాళ్ళు ఏమంటున్నారు చెప్పు నాకు ఒకసారి. అబ్బా గంత మాట అంటున్నారా? ఇగో చూసిరానుల్లా, రామయ్యనే కాదు ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పేరు మీదనైతే అక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నాయకులు అయితే 50,000 రూపాయలు వసూలు చేస్తున్నారట. వాళ్ళు గూనొల్ల కుంచొల్ల ముక్కు లేనోళ్ళ చేతులు లేనోళ్ళ లేకపోతే దివ్యాంగుల అని ఏం చూడకుండా ఇట్లా కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు అయితే పైసలు డిమాండ్ చేస్తున్నారట. అరే నిజముల్లా ఇది మావానికే కాదు, ఇప్పుడు కూడా ఇక్కడ జరిగిందట. ఏం జరిగిందంటే అసలు ముచ్చట చెప్తున్నా వినుర్రి, మీరైతే నమ్మరు కానీ ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీదనైతే గరానా మోసం చేస్తున్నారట. ఇక ఇందిరమ్మ ఇల్లు కావాలంటే లంచం కావాల్సిందే. చివరికి లంచం కోసం అయితే దివ్యాంగుడిని కూడా చూడకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలే కావచ్చు నాయకులే కావచ్చు 50,000 ఇస్తామే ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము, లేదంటే నీకు రాదు అని చెప్తున్నారంట. ఇక ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలానికి సంబంధించినటువంటి దివ్యాంగులకు ఇల్లు అయితే ఇచ్చారు కదా. ఇక దివ్యాంగులకైతే మీకు 50,000 ఇస్తేనే మీకు ఇల్లు చేతుల పడతాయి లేకపోతే లేదు అని కాంగ్రెస్ నాయకులు అయితే తాము దివ్యాంగులమని చూడకుండా కూడా ఇట్లా డిమాండ్ చేస్తున్నారట. ఇక పాపము పూట గడుసుడే వాళ్ళకు కష్టమైతున్నదని వాళ్ళు ఎంత ప్రాధేయపడ్డా కూడా ఇగో 50,000 కట్టుర్రి ఇందిరమ్మ ఇల్లు మీ చేతిలో పెడతాం లేకపోతే లేదు అని చెప్తున్నారట. ఇయ్యాలనే ఆవేదన చెందుకుంటా వాళ్ళైతే కలెక్టర్ ని కలిసి వినతి పత్రం ఇచ్చినప్పటికీ వాళ్ళైతే ఎట్లాంటి న్యాయం అయితే చేస్తలేరట. చూసి రానులా కళ్ళు లేని గుడ్డోల దగ్గర కూడా ఇట్లా తీసుకుంటే ఎట్లా చెప్పుర్రి. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అవాక్కులు చెవాక్కులే చేస్తున్నారట. మళ్ళొకసారి సీఎం రేవంత్ రెడ్డి మీదనే టార్గెట్ చేసుకుంటా మాట్లాడిండట. ఇక సంచలనమైన వ్యాఖ్యలే చేసిండట రాజగోపాల్ రెడ్డి సారు. ఇక ఈ మేరకైతే ఆయన ట్విట్టర్ లో ఏమని చేసిండో ఎరికైనా పోస్టింగ్, కాంగ్రెస్ పార్టీ అధిష్టానము తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చిన సుతం కొంతమంది పెద్ద పెద్ద నాయకులే మాకైతే రాకుండా ఆపుతున్నారని సార్ అయితే చెప్పిండులా. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి నేతలు అడ్డుకుంటున్నారని మండిపడ్డాడు సారు. ఆయనకైతే మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ హామీ ఇచ్చినప్పటికీ అసలుకే ఇవ్వకపోయేసరికి అయితే మీడియా ద్వారా ప్రజలకైతే వివరించినందుకైతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సార్ అయితే ధన్యవాదాలు తెలిపారులా ట్విట్టర్ లా. నాకు మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటేనులా, కాకపోతే తెలంగాణ రాష్ట్రానికి ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏవైతే గ్యారంటీలే కావచ్చు హామీలే కావచ్చు అవైతే తప్పకుండా నెరవేర్చాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి మీద ఉన్నది కదా. మరి సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్టు, మొద్దు నిద్రపోతున్నట్ట? మరి ఇచ్చిన మాట ప్రకారము నువ్వైతే గద్దెనెక్కినవు, మరి జనాలకు ఇచ్చిన మాట ప్రకారము జనాల హామీలనైతే నెరవేర్చాలి కదా అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ అయితే సురుకు పెట్టినట్టే మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ పెద్ద లీడర్ మీద. వర్షాలు నీ అమ్మ వర్షాలు పొట్టుగా చంపుతున్నాయి పో తెలంగాణలో. ఇక తెలంగాణలోనైతే కొన్ని జిల్లాలు హన్మకొండ వరంగల్లు కాజీపేటనైతే భారీగానైతే వర్షాలు కురిసినాయి. ఇక సోమవారము అర్ధరాత్రి సంధి వర్షాలు పడుతోటే అక్కడ ట్రాఫిక్ గట్లనే హన్మకొండ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉన్నదో తడిచి ముద్దయిపోయినాయట. ఇక కాజీపేట్ల హసన్పర్తి రెడ్డిపురము గోకుల్ నగరు అంబేద్కర్ నగరు న్యూ శాంపేట ఏదైతే ఉన్నదో అక్కడికైతే వరద నీళ్లు బాగా వచ్చినాయట. ఇక లోతట్టు ప్రాంతాల గురించి అయితే చెప్ప వశం లేదులా, అక్కడి కూడా బాగా వరద నీరు వచ్చి ఇండలకైతే
మొత్తం వరద పోయి సామాన్లు అయితే ఎటు పడితే చిందర వందర అయిపోయినాయటనులా చూసిర్రా. అక్కడ అధికారులు అయితే వాళ్ళను పట్టించుకుంటూ లేరట. ఇక వరంగల్లో ఉన్నటువంటి నగరంలోనైతే భారీగా రహదారులన్నీ జలమయమయ్యి రాకపోకలైతే బంద్ అవుతున్నాయట. కొన్ని దగ్గర బస్సులే నడుస్తలేవటనులా. పాత బీటు బజార్లనైతే రోడ్డు మీదకి వరద నీళ్లు నిలిచిపోయి హంటర్ రోడ్డు, ఎన్టీఆర్ నగరు, రామన్నపేట, శివనగరు, కరీమాబాదు, సాగరాజుకుంట కాలనీలైతే మొత్తం జలమయమైపోయినాయట. ఇక వరంగల్ రైల్వే స్టేషన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక కొంచెం వర్షం కొట్టగానే మొత్తం నీళ్ళన్నీ రైల్వే స్టేషన్ లో గురికెత్తాయి కదా, ఇక అట్లనే ఉన్నదట. చూసిర్రా, జర అధికారులు పట్టించుకొని అక్కడ క్లియరెన్స్ చేస్తే బాగుంటదని అక్కడ ఉన్నటువంటి జనాలు అయితే అడుక్కుంటున్నారు. ఇగో గియ్యుల్లా ఇయాల్టి నేటి వార్తలు మంచిగానే ఉన్నాయి అనుకుంటా గానీ మంచి ముచ్చట్లతోటి మళ్ళొక నేనైతే మీ ముంగటికి వస్తాను. మరి ఉంటా. మరి అందరికి శనార్థి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.